రాజగోపాల్పేట తుఫానుతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను ఈరోజు నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా అంటే ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా ఇస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలామందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇదెక్కడి పద్ధతి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు డబ్బులు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లో అర్ధెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది.